హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవి జయ ఫ్యాషన్స్. ఈరోజు అయితే నేను శారీకి సింపుల్గా అసలు టైలరింగ్ పని రాని వారు కూడా ఈ సింపుల్గా అయితే శారీకి కుచ్చులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి. ఇప్పుడు మీకు బ్లూ కలర్ శారీ చూపించాను కదా, సేమ్ అదే మోడల్లోని ఈ పింక్ కలర్ శారీకి కూడా నేను కుచ్చులు అయితే కడతాను. దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి ఇప్పుడు చూద్దాం. బీడ్స్ కావాలండి. ఫస్ట్ వైట్ కలర్ బీడ్స్ అనేటివి ఈ సైజులో ఉండాలి. ఇంకా మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నానండి. మీకు ఈ గోల్డ్ కలర్ బీడ్స్ బదులు ఇంకా ఏవైనా మోడల్స్ కావాలంటే ఈ ప్లేస్లో వేరేటివి అయితే తీసుకోవచ్చు. బటర్ఫ్లై కానీ లేకపోతే ఎలిఫెంట్ కానీ ఇలా మోడల్స్ వచ్చింటాయి కదా, అవి అయితే తీసుకోవాలి. ఇంకా రెండు మనకి శారీలోనే సిల్క్ థ్రెడ్లు అండి, శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్. ఇంకా నార్మల్ థ్రెడ్, చాక్ పీస్, గమ్ బాటిల్ కావాలి. నీడిల్స్ అయితే ఈ విధంగా 2 నీడిల్స్ ఉండాలండి. ఒకటి జరీ థ్రెడ్ ఎక్కించుకోవడానికి, ఒకటి నార్మల్ థ్రెడ్ ఎక్కించుకోవడానికి. ఇంకా సిజర్ కూడా తీసుకోవాలి, టేపు. ఇవన్నీ మనకి కావాల్సిన మెటీరియల్ అండి చీర కుచ్చులు కట్టుకోవడానికి. ఇప్పుడు శారీకి అయితే మనం మార్కింగ్ చేసుకుందాము. దగ్గరగా కావాలంటే 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని పెట్టుకోండి శారీ కుచ్చులు. నేను ఇక్కడైతే 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. కస్టమర్ అయితే కొంచెం దూరంగానే కుచ్చులు అనేటివి పెట్టమన్నారు, అందుకని చెప్పేసి నేను 2 ఇంచెస్ దగ్గరికి పళ్ళు పార్ట్ అంతా కూడాను నేను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకా కొంచెం దగ్గరగా కావాలంటే 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి. మీలో మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి శారీలోకి మ్యాచ్ అయ్యి 2 కలర్స్ అయితే సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి కదండి. ఇది వచ్చేసి బేబీ పింక్ అండి, ఇంకొకటి వచ్చేసి రోజ్ కలరు. ఈ 2 కలర్స్ కూడా మనకి శారీలో ఉన్నాయి. ఆ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక ప్యాడ్కి మీరు ఈ విధంగా రౌండ్గా చుట్టుకుంటే ఈ విధంగా సర్కిల్ లాగా అయితే మనకి థ్రెడ్ అయితే తయారవుతుందండి. మీకు ఈ కుచ్చు అనేది ఎంత మందం కావాలనుకుంటే అంత థ్రెడ్ అనేది ఎక్కువగా తీసుకోండి, సిల్క్ థ్రెడ్. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఒక చోట కట్ చేసి ఈ విధంగా పోగులకి గమ్ పెట్టేసామంటే మనకి పోగులు అనేటివి విడిపోకుండా ఉంటాయండి. సేమ్ ఇదే విధంగానే మనం రోజ్ కలర్ ఉంటుంది కదా, రోజ్ కలర్ సిల్క్ థ్రెడ్ని కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఇవి రెండు కూడా మీరు పక్కన పెట్టుకోవాలండి. ఈ శారీకి కుచ్చులు కట్టే క్లిప్ అయితే ఒకటి మిస్ అయిపోయిందండి, అందుకనే నీకు మళ్ళీ వేరే క్లిప్ అయితే వీడియో తీసి మీకు ఇక్కడ అటాచ్ చేస్తున్నాను. సేమ్ మీరు కూడా అదే ప్రాసెస్లోనే మీరు శారీ కుచ్చులు అయితే కట్టుకోవాలి. చూసారు కదా, నేను ఈ 2 కలర్స్ కూడా రెడీ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. చివర్లకు గమ్ము పెట్టేసి, మీరు గమ్ము అనేది ఒక సైడ్ మాత్రమే పెట్టాలండి, ఇంకొక సైడ్ ఓపెనే పెట్టాలి. ఇప్పుడు చూడండి, మనం 2 ఇంచెస్కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేసి నీడిల్ తీసుకొని మనకి శారీలోని కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ థ్రెడ్ తీసుకొని 4 లేయర్స్గా మనం నీడిల్కి థ్రెడ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత గోల్డ్ కలర్ బీడ్ ఫస్ట్ ఎక్కించి తర్వాత వైట్ కలర్ బీడ్ ఎక్కించి మనం ఎగ్జాక్ట్గా ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు చీర పైన బరువుగా ఒక పిల్లో కానీ ఏదైనా బరువుగా ఉండేది మనకి కొంగు అనేది చెదిరిపోకుండా నీట్గా ఉండడానికి కొంచెం బరువుగా ఏదైనా పెట్టుకొని ఈ విధంగా అయితే మీరు నీట్గా కుచ్చులు అనేటివి కొంగు కట్టుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా 2 కూడా బీడ్స్ థ్రెడ్లోకి ఎక్కించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ 2 ముళ్ళు అయితే వేసేసుకోండి. ఈ విధంగా 2 ముళ్ళు వేసుకున్న తర్వాత మనం సిల్క్ థ్రెడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ థ్రెడ్ని తీసుకొనేసి ఇక్కడ హోల్డ్ ఉంది, ఇక్కడ మనం ఎక్స్ట్రాగా థ్రెడ్ అయితే వదిలాము కదండి, అందులోకి సిల్క్ థ్రెడ్ పెట్టేసి ముడి వేసుకోవాలండి. మీకు నేను అక్కడ చూపించింది వచ్చేసి కొంచెం సిల్క్ థ్రెడ్ బాగా పొడవుగా చుట్టుకున్నాం కదండి, కాబట్టి గమ్ పెట్టిన వైపు పైకి లాగేసుకొని ఎక్కువగా తీసుకునేసి థ్రెడ్ కింద పోగులు ఉంటాయి కదా, అక్కడ మీరు డబల్ హోల్డ్ చేసుకునేసి ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. గమ్ పెట్టిండేది మనము ఎక్స్ట్రాగా పైకంతా థ్రెడ్ లాక్కునేసి కింద పోగులు ఉన్నాయి కదా అక్కడ మాత్రమే మీరు అక్కడ డబల్ చేసుకునేసి ఇప్పుడు జరీ థ్రెడ్ తోటి అయితే మీరు కుచ్చుకి చుట్టేయాలండి నీడిల్ తోటి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సిల్క్ థ్రెడ్ చుట్టూ కూడా ఈ విధంగా గట్టిగా నీడిల్ తోటి జరీ థ్రెడ్ని అయితే కుచ్చు ఊడిపోకుండా స్టిఫ్గా అనేది మనం కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత జరీ థ్రెడ్ని అలాగే మన కింద ఎక్స్ట్రా ఉన్న
క్లాత్ని అంటే ఇది ఎక్స్ట్రాగా ఉన్న కుచ్చు మొత్తం కూడా కట్ చేసుకోవాలి. పొడవుగా కావాలంటే పొడవుగా పెట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా చిన్నగా కావాలన్నా కూడా అది మీ ఒపీనియన్ అండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ నీట్గా ఇక్కడైతే ఇంకొక రెండోసారి అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ శారీ కలర్ థ్రెడ్ తీసుకొని 4 లేయర్స్గా పెట్టుకోండి. తర్వాత గోల్డ్ కలర్ ఫ్లవర్ బీడ్ని ఎక్కించి తర్వాత వైట్ కలర్ బీడ్ని కూడా ఎక్కించాలండి. తర్వాత మనము ఎక్కడైతే 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నీడిల్ తోటి ఈ విధంగా గుచ్చేసి మళ్ళీ మనం థ్రెడ్ ఎక్కించిన నీడిల్ని వైట్ కలర్ అలాగే గోల్డ్ కలర్ బీడ్ ఉంది కదా, దాని లోపల నుంచి కిందకి ఈ విధంగా లాక్కొని అక్కడ 2 సార్లు ముడి వేసుకోండి. ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పక్కన వచ్చేసి బేబీ పింక్ వేసాం కదా, ఇప్పుడు వచ్చేసి రోజ్ కలర్ సిల్క్ థ్రెడ్ని అయితే పెట్టేసి మీరు దాన్ని కూడా ముడి వేసేసుకోండి. ఒకవేళ ఇలా పెట్టి ముడి వేసేకి మీకు ఇబ్బందిగా ఉందంటే ఫస్ట్ మీ వేలికి అయితే ఈ విధంగా ముడి వేసుకొని ఆ ముడిని సిల్క్ థ్రెడ్ పెట్టిన వెంటనే ఈ విధంగా అయితే తీసుకోవాలి. తర్వాత ఒక ముడి వేసిన తర్వాత మనము సిల్క్ థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకొని మనకు ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకునేసి జరీ థ్రెడ్ తోటి చుట్టూ కూడా నీడిల్తో కుచ్చేయాలండి. అప్పుడు కుచ్చు అనేది మనకి ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. ఇదే విధంగానే ఇంకా మిగతా కుచ్చులన్నీ కూడా నీట్గా అనేది మనం కట్టుకోవాలండి. మీరు ఫస్ట్ దారానికి బీడ్స్ ఎక్కించిన తర్వాత ఈ విధంగా సిల్క్ థ్రెడ్ కట్టేస్తారు కదండి, అవి అలా కట్టేసిన అన్నీ మొత్తం పళ్ళుకంతా కూడా అలా కట్టేసిన తర్వాత మీరు లాస్ట్లో అయినా సరే ఈ జరీ థ్రెడ్ తోటి కుచ్చుల్ని ముడి వేసుకోవచ్చు. ఎలానో నీకు మళ్ళీ ఇక్కడ కొంచెం వీడియోలు అయితే ఇప్పుడు చూపిస్తానండి. ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మీరు కుచ్చులన్నిటినీ కూడా బీడ్స్ అంతా కూడా కుట్టేసి ఈ విధంగా సిల్క్ థ్రెడ్ తోటి మొత్తం పళ్ళుకంతా కూడా ఈ విధంగా కట్టేసిన తర్వాత లాస్ట్లో అయినా కూడా ఈ విధంగా జరీ థ్రెడ్ తోటి అయితే మీరు కుట్టుకోవచ్చండి. లేదు మేము ఒకటేసారి కట్టేస్తామన్నా కూడా కట్టేసుకోవచ్చు. మీకు అయితే ఆ వీడియో క్లిప్ అనేది కుచ్చులు కట్టేటప్పుడు ఈ శారీకి కొంచెం డిలేట్ అయిపోయిందండి. అందుకని మీకు మళ్ళీ వేరే వేస్ట్ క్లాత్కి అయితే నేను కుచ్చులు 2 కూడా కట్టి చూపించాను. మీరు సేమ్ అదే ప్రాసెస్ని మీరు చీర మీద అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు శారీకి థ్రెడ్స్ కాంబినేషన్ ఎలా తీసుకోవాలో తెలియకపోతే కనుక శారీ పళ్ళు ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ తీసుకునేసి, ఇంకొకటి వచ్చేసి గోల్డ్ కలర్ అయితే మనకి దేంట్లోకైనా సెట్ అయిపోతుందండి. ఆ విధంగా మీరు 2 కలర్స్ అనేటివి కంపల్సరీగా సిల్క్ థ్రెడ్లు తీసుకోవాలి. చూసారు కదా, ఇంకా కుచ్చులకంతా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే పళ్ళుకంతా కూడా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా శారీ మొత్తం కూడా పళ్ళుకి కుచ్చులు కట్టేసిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రాగా అలా స్టిచ్ చేసిన తర్వాత పోగులు అనేటివి కింద ఉంటే కనుక ఆ పోగులన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్న మొత్తం కూడా ఒకే సైజుగా మీరు పోగుల్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ అయితే కట్టానండి. కొంచెం ఫంక్షన్ ఉంది వేరే వాళ్ళకి, అందుకని చెప్పేసి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 7:30 అవుతుందండి. సన్ రైజ్ కూడా కనిపిస్తుంది కదా. ఇది ఎర్లీ మార్నింగ్ అయితే కట్టాను. ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ మీ సైడ్ వీటికి ఎంత కాస్ట్ తీసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదా, శారీకి పళ్ళుకు మొత్తం కూడాను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. నేను చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. విజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.